నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. టేస్టీ అండ్ వెరైటీ వంటలతో మిమ్మల్ని అలరించే అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త రెసిపీస్ తో రెడీగా ఉంది. మరి చూసేద్దామా ఇవాళ వంటలు ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా. ఓకేనండి. ఓకే, సో శ్రీలత గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. సోయా ఇంకా బఠానీ కాంబినేషన్ లో ఏదైనా కర్రీ కానీ ఫ్రై టైప్ లో కానీ రెసిపీ ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో బఠానీ అంటే సోయా మనకు సోయా పీసులా కాకుండా కొంచెం గ్రాన్యూల్స్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే సోయా గ్రాన్యూల్స్ కొంచెం నానబెట్టిన తర్వాత అవి కూడా ఆల్మోస్ట్ కొంచెం బఠానీకి దగ్గరగా సైజ్ వస్తుంది. అవును. సో ఈ రెండింటి కాంబినేషన్ లో కొంచెం డ్రైగా వేపుడు చేద్దాం. వేపుడు టైప్ లో చేద్దాం. ఓకే, సో సోయా గ్రాన్యూల్స్ ఇంకా బఠానీ కాంబినేషన్. ఓకే ఓకే, మరి సోయా బఠానీ వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా బఠానీ వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నాం కదా, కొంచెం వేడి నీళ్ళలో వేసి నీళ్ళు పిండేసి రెడీ చేసి పెట్టేసుకోవాలి. సాఫ్ట్ గా అయిపోతుంది. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా యాక్చువల్ గా. అవునండి. అండ్ చపాతీ లాంటి వాటిల్లోకి చాలా మంచి కాంబినేషన్. సో ముందుగా నూనె. ఓకే, ఎందుకంటే కూరగాయ ముక్కలు అలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం మగ్గడానికి అట్లీస్ట్ మనకి కాస్త టైం అనేది పడుతుంది. సో ఇక్కడ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనం బఠానీ కాంబినేషన్ లో తీసుకున్నాం కదండి. సో అలా కాకుండా ప్లెయిన్ గా మనం ఓన్లీ ఆ సోయా గ్రాన్యూల్స్ తో చేసుకున్నా చాలా బాగుంటుంది. ఊరికి కొద్దిగా మసాలా యాడ్ చేసి ఫ్రై టైప్ లో చేసేసుకోవచ్చు కదా. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం ఏదైనా టేస్టీగా తినాలి, ఫాస్ట్ గా అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటిది ఎంచుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు. సో కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఎప్పుడైనా కొద్దిగా మసాలా టచ్ తో చేసుకుంటే మనకి సోయా అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా కొద్దిగా ఇప్పుడు వర్షాలు కానీ లేకపోతే చలికాలం కానీ ఇలాంటి టైంలో సో వేడివేడిగా సో ఇది చేసేసుకొని చపాతీ కాంబినేషన్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా మసాలా టచ్ లో కొంచెం స్పైసీగా ఉన్నా కూడా చలికి సెట్ అవుతుంది. ఓకే ఓకే, ఇది కొద్దిగా వేగిన తర్వాత బఠానీలు, పచ్చి బఠానీలు ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఒకవేళ గ్రాన్యూల్స్ మనకి అందుబాటులో లేకపోతే పెద్ద సోయానే కొద్దిగా కట్ చేసేసి కూడా మనము నానబెట్టిన తర్వాత మనం కట్ చేయడం ఈజీగా అవుతుంది. సో అలా కట్ చేసినా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ దాంట్లో కూడా చిన్న చిన్న పీసెస్ కూడా డిఫరెంట్ సైజెస్ దొరుకుతున్నాయి. సో మనకి ఏదైతే సైజ్ కంఫర్ట్ ఉంటుందో దాన్ని బట్టి అది తీసుకొని మనం తయారు చేసుకోవాలి. కానీ ఇలా బఠానీ లేదా కార్న్ ఈ టైప్ లో చేసుకునేటప్పుడు కొద్దిగా గ్రాన్యూల్స్ అయితే మనకి బాగుంటుంది సైజ్ కు. సో మనం తినేటప్పుడు కూడా మరి పెద్దగా చిన్నగా అలా పంటికి తగలకుండా ఈవెన్ గా ఉన్నట్టుగా ఉంటుంది. ఓకే, సో దీంతో పాటుగా సరిపడా ఉప్పు, ఓకే, కారం, అలాగే కొంచెం పసుపు. సో బఠానీలు కూడా మనం కొంచెం ఫ్రోజన్ లాంటివి ఏమైనా తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా మనకి. సో కొంచెం వేగాల రాజు గారు, ఇది కొంచెం వేగాలండి. సో అంటే మనం ఈ ఉప్పు కారం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం కదా, సో ఈ బఠానీలకు పట్టేస్తే బాగుంటుంది. సోయా గ్రాన్యూల్స్ ఏంటంటే ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి సో తొందరగా అది పీల్చేస్తుంది, కొంచెం స్పాంజీ టెక్స్చర్ లో ఉంటుంది కదా. సో ఈ బఠానీలకు కొంచెం మనం అలా వేస్తే సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. సో మూత పెట్టేసేస్తాం. సో కొద్దిగా అది మెత్తబడుతుంది కూడా అలా. సరే రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ప్లాస్టిక్ బుట్టల్ని క్లీన్ చేసేటప్పుడు బంగాళదుంప ముక్కతో రుద్ది క్లీన్ చేసినట్లయితే ప్లాస్టిక్ బుట్టలపై ఉన్న మురికి ఈజీగా పోతుంది.
ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దాం రాజు గారు. ఓకే ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి వేగిన మంచి ఆ స్మెల్ అనేది బఠానీ కూడా సాఫ్ట్ అయిపోయింది కదా. ఎస్. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నాం సోయా గ్రాన్యూల్స్. సో ఇక్కడ ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఓకే, సో ఇవి వేసిన తర్వాత స్మెల్ ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఆ సోయా గ్రాన్యూల్స్ కూడా ఫ్లేవర్ కూడా కొంచెం యాడ్ అయిపోయింది కదా మసాలాకి. బాగుంది. ఇది జస్ట్ ఎలా ఉందంటే మనం ఏదో కొద్దిగా ఎక్కువ ఉల్లిపాయ వేసి వేయించుకుంటే ఎలా ఉంటుంది అలా, అంటే అంత చిన్న చిన్నగా ఉంది కదా. ఎస్, స్క్రాంబుల్ టైప్లో చేసుకుంటాం. సో గ్రాన్యూల్స్ మనకు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సోయా బఠానీ వేపుడు రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా సోయా బఠానీ వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా బఠానీ వేపుడు తయారు చేసే విధానం: ముందుగా సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్ళలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న సోయా గ్రాన్యూల్స్, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా బఠానీ వేపుడు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. నైస్. సో రెండింటి కాంబినేషన్ చాలా బాగా బాగా సెట్ అయింది కదా. కొంచెం మసాలా పొడులు కూడా యాడ్ చేసాం కదండి. యా, అంటే ఆ ఆనియన్స్ టేస్ట్, అల్లం వెల్లుల్లి, గరం మసాలా కూడా వేసాం. బాగుంది యాక్చువల్గా. అంటే కలిసిపోయింది బాగా సపరేట్గా. అంటే బఠానీ ఒకటి, సోయా అలా తెలియట్లేదు. ఎస్. సో రెండు కూడా మంచి టేస్టీ కాంబినేషన్ గా బ్లెండ్ అయిపోయింది. ఎస్ అండి. అంటే వేపుల్లా చేసుకున్నా కూడా అలా మరీ పొడి పొల్లాడుతూ లేకుండా కొంచెం లైట్గా వెట్గా ఉంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. దుస్తులపై ఇంకు మరకలు పడినప్పుడు ఆ మరకలపై టూత్ పేస్ట్ రాసి ఆరిన తర్వాత సబ్బుతో క్లీన్ చేయాలి. ఇలా చేసినట్లయితే ఇంకు మరకలు ఈజీగా పోతాయి. ఈరోజు వంటలు పిండి వంటల్లో సోయా గ్రాన్యూల్స్ తో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం చెన్నా వెజ్ కట్లెట్ చూడబోతున్నాం. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చెన్నా వెజ్ కట్లెట్. అవునండి. సో చెన్నా అంటే మనం ఎలా కాబూలీ శనగలు తీసుకుంటాం. కాబూలీ శనగలు ఉడికించి తీసుకుంటున్నాం. సో వెజిటేబుల్స్ మనం మాక్సిమం గా వాడుకోవచ్చు అన్ని దీంట్లో వాడేస్తున్నాం. సో మన చాయిస్ ప్రకారం మిక్స్డ్ వెజిటేబుల్స్. మిక్స్డ్ వెజిటేబుల్స్, yes. ఓకే, సో అంటే కొంచెం చెనా అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తుంది ఈ వెజిటేబుల్ కాంబినేషన్. ఓకే, సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఈ కట్లెట్ అనేది వస్తుంది మనకు. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి చెన్నా వెజ్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా వెజ్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు కట్లెట్స్? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే
ఉడికించిన కాబూలి శనగలను ఓకే కొంచెం మిక్సీ పట్టి కచ్చా పచ్చగా ఇలా రెడీ చేసేసుకోవాలి. ఓకే సో అంటే మనకు కొంచెం గింజ పెద్దగా ఉంటుంది కాబట్టి కట్టెట్లో తినడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. బాగుంటుంది. సో చిన్న చిన్న ముక్కలుగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కూడా. సో అలా వేసుకుంటే గింజలు అసలు మనకి కట్లెట్స్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా అయిపోతుంది కదా. సో కొద్దిగా నూనె వేసుకుని ఇలా అయితే కొంచెం బైండింగ్ గా కూడా మనకి పనికి వస్తుంది. ఎస్ అండి. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే సో కొంచెం ఇంకా మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే జీలకర్ర ప్లేస్లో షాజీరా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగా ఇస్తుంది టేస్ట్ అనేది. అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్లో కదా. ఎస్ అండి. సో సన్నగా తరిగిన అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు. సో మనకి ఘాటు ఇదే అండి. సో సన్నగా తరిగిన బీన్స్. ఓకే సో ఇవన్నీ పచ్చి ముక్కలే వేస్తున్నారు. ఎస్ అండి. ఓకే క్యారెట్. ఎంత సన్నగా తరిగారు దాన్ని. సో అంటే దాంట్లో ఈజీగా మనకు కావాలి కలిసిపోతుంది. సో కాలీఫ్లవర్, ఓకే అలాగే క్యాప్సికమ్. సో ఇంత సన్నగా కట్ చేసుకోవడానికి రాకపోతే చక్కగా తురిమైనా కూడా వేసేసుకోవచ్చు. తురిమి వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కట్టర్స్ కూడా వస్తున్నాయి మనకి. అవును. సో అన్ని రకాల సైజెస్లో దీంట్లో కూడా దొరుకుతుంది కాబట్టి సో వాటిని వాడుకొని మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవచ్చు. సో కొంచెం ఈ వెజిటబుల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదండి, పచ్చిగానే వేసుకున్నాం. సో కొంచెం ఇవి వేగితే మనకు హాఫ్ డన్ అయితే సరిపోతుంది. కొంచెం వేగాలి. ఓకే సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వాడేసిన నిమ్మ చెక్కల్ని ఎండబెట్టి వాటికి ఉప్పు యాడ్ చేసి పొడి చేసి ఆ పొడిని బట్టలు నానబెట్టేటప్పుడు సర్ఫ్తో పాటు కొద్దిగా వేసినట్లయితే బట్టలపై ఉన్న మురికి ఈజీగా పోతుంది. అలాగే బట్టలకి మంచి సువాసన కూడా వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, వేగిందా రాజు గారు? సరిపోతుందండి. ఓకే సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించిన కాబూలి శనగలు ఇలా కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాం కదా, సో ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శనగల ప్లేస్లో కావాలంటే మన మామూలు నల్ల శనగలు కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అవి కూడా సేమ్ ఇలా మెదిపేసేసి వేసేసుకోవచ్చు కదా. సో ఇది కొంచెం వేగితేనే మనకు బాగుంటుంది. ఓకే సో కొద్దిగా శనగలు ఎప్పుడైనా ఉడికించినవి కొంచెం నూనెలో వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. యాక్చువల్గా ఇది కొద్దిగా మెత్తగా అయితే బైండింగ్ మనకి ఆలు లేకుండా ఇది ఒకటే కూడా సరిపోతుందేమో కదా. చేసేసుకోవచ్చు. సో అంటే ఇదే దానితో మనం కావాల్స్తే వడలు కానీ పకోడీలు కానీ సో అలా కూడా చేసేసుకోవచ్చు, డీప్ ఫ్రై ఐటమ్స్. ఓకే 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 సో ఇక్కడ స్టవ్ కట్టేసి సో ఉడికించిన బంగాళదుంపని మెత్తగా మెదిపెట్టేసుకున్నాం. ఓకే సో దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సరిపడా ఉప్పు, సో జీలకర్ర పొడి. ఓకే సో కొంచెం వేయించి చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంటే స్నాక్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది జీలకర్ర పొడి స్పెషల్గా. ఓకే కొంచెం చట్పటా కొరకు చాట్ మసాలా. సో కొంచెం మసాలా ఘాటు మీరు ఇందాక అన్నారు కదా, సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ ప్లేస్లో మనం గరం మసాలా అది యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర ప్లేస్లో కొంచెం షాజీరా కానీ లేదా 2-3 మసాలా దినుసులు కానీ అంటే యాలకులు, లవంగాలు, కొంచెం చిన్నగా చెక్క అవి యాడ్ చేసేసుకొని తయారు చేసేసుకోవచ్చు. ఓకే సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు వీటి మనం కట్లెట్స్లా చుట్టేసుకున్నామండి. సో ఇక్కడ పెనం పెట్టేసుకున్నాం. ఇలాంటివి చేసుకుని మనం యాక్చువల్గా అవెన్ ఉంటే దాంట్లో పెట్టుకున్నా కూడా మనకి బాగానే అవుతుంది కదా రాజు గారు. ఆ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. అంటే గ్రిల్ టైప్లో అలా చేసేసుకోవచ్చేమో కదా. చేసేసుకోవచ్చు, దానికి కూడా తక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ జస్ట్ మనం దానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గ్రీజింగ్ లా చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ మధ్య చాలా మటుకు అలా కూడా వాడుతున్నారు అందరు. అంటే ఇక్కడ దీనికి టైం మనకు అటు ఇటు తిప్పుకోవడం ఇదంతా ఉంటుంది కదా, అందులో అయితే ఒకసారి మనం పెట్టేసుకుంటే రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. సో మీడియం సైజ్ చేస్తున్నాను. ఓకే
సో ఇది షేప్ అనేది మన చాయిస్, యా ఏదన్నా షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయి మనకు, అవును. కొంచెం ఫ్లాట్గా అంటే ఒక పీట పైన, చపాతీ పీట పైన కొంచెం ఫ్లాట్గా మనం చేసుకుని కావాల్సిన థిక్నెస్లో. సో ఆ మోల్డ్స్తో మనం షేప్స్ కట్ చేసుకొని కూడా మనం బిస్కెట్స్ అవి ఎలా కట్ చేసుకుంటాం ఆ టైప్ లో. అన్నిటికీ ఈజీ మెథడ్స్ వచ్చేస్తున్నాయి కదా. సో అంటే ఎస్పెషల్గా పిల్లలకి అవి పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం షేప్ అనేది కూడా మెయిన్ గా డిపెండ్స్ ఉంటుంది కదా. చాలా రకాల షేప్స్ చూసి వాళ్ళు ఇష్టం లేకపోయినా తిందామనే ఇది వస్తుంది. అవును, అంటే అట్లీస్ట్ అది ఏంటి అనేదైనా చూస్తారు. అండ్ ఈ మౌల్స్ కూడా మనకి ఇప్పుడు అన్ని రకాల అంటే కార్టూన్ షేప్స్ లో కానివ్వండి, లేకపోతే చాలా రకాలుగా దొరుకుతున్నాయి అన్ని షేప్లలో దొరుకుతున్నాయి. ఓకే, సో ఆయిల్ తో రెండు వైపులు మనం కాల్ చేసుకోవాలి. ఓకే, సో రెండు వైపులో కొంచెం వేగితే సరిపోతుంది. సో ఆల్రెడీ మనం వెజిటబుల్స్ వేయించేసుకున్నాం, బంగాళదుంప కూడా ఉడికిచ్చేసిందే కాబట్టి సో కొంచెం ఆ కలర్ అనేది చేంజ్ అయితే మనకు చాలా సరిపోతుంది. సో ఇక్కడ నేను ఆయిల్తో చేస్తున్నాను, చాయిస్ బటర్తో కానీ నెయ్యితో కానీ ఏదన్నా మన కొంచెం కమ్మగా అలా యాడ్ అవుతుంది. ఎస్ అండి. సో కొంచెం ఇలా కలర్ చేంజ్ అయితే చాలు, మనం తినేటప్పుడు ఆ క్రంచీగా టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. కొంచెం అటు కూడా ఇట్లా కలర్ వచ్చేస్తే సరిపోతుంది కదా. ఎస్, అండ్ దీనికి పెద్ద ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు, అసలు ఏం పట్టదండి, చాలా తక్కువ. జస్ట్ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి అన్నీ వేగిపోతాయి చక్కగా. ఎస్, సో అంటే ఇలా తక్కువ ఆయిల్ కావాలనుకున్నప్పుడు కొంచెం ఇలా నాన్ స్టిక్ తీసేసుకుంటే తొందరగా అయిపోతుంది, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ప్లేట్ ఇస్తారా? ఓకే, ఓకే, సో కట్లెట్స్ రెడీ అండి. సో చక్కగా ఏదైనా సాస్ ఆర్ గ్రీన్ చట్నీ ఇలాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు. సో ప్లేట్ గార్నిష్ ఇస్తున్నాను నేను. ఓకే, సో టొమాటోతో సో హైబ్రిడ్ టొమాటో, ఓకే. సో దీంట్లోంచి మూడు, దీంట్లోంచి మూడు అండి. సో చాలా సింపుల్, జస్ట్ ఇలా స్లైస్లు చేసేసుకుని సో లాస్ట్ దాంట్లోంచి కొంచెం స్కిన్ ఓపెన్ చేస్తాం హాఫ్ వరకు. ఓకే, సో దీన్ని ఇలా రబ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో అవన్నీ అరేంజ్ చేసేసుకోవటమేనా? ఎస్, ఫ్లవర్ షేప్. సో ఇలా ఈ షేప్లో కొంచెం ఇలా ఒక్కొక్క స్లైస్ ఇలా ముందుకు జరిపిస్తే మనకు కొంచెం డిజైన్గా వస్తుంది. ఓకే, సో ఈ మధ్యలో వచ్చేసి క్యారెట్ కొంచెం చాప్ చేస్తున్నాను స్ట్రిప్స్ లాగా. అలాగే నిమ్మకాయ, సో కొంచెం జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను ఫ్లవర్ షేప్లో కనపడడానికి. ఓకే, ఓకే. సో అక్కడ క్యారెట్ ప్లేస్లో కావాల్స్తే ఉల్లిపాయలు కూడా మనం సర్వ్ చేసుకుంటే వేసుకోవచ్చు. సో ఈ నిమ్మకాయ ఉల్లిపాయ కాంబినేషన్స్తో కావాల్సుకుంటే సైడ్గా మనం అలా నంచుకొని కూడా తినేసేది. యాక్చువల్గా మనకు బయటకు వెళ్ళినప్పుడు ఇలా సాలెడ్తో కూడా సర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, ఓకే, చెన్నా వెజ్ కట్లెట్ రెడీ. ఓకే, సో మరి కట్లెట్స్ రెడీ అండి. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు చెన్నా వెజ్ కట్లెట్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. చెన్నా వెజ్ కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన కాబూలి శనగలు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి.
ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కాబూలి శనగలు వేసి వేగాక ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. ఆ తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా వత్తుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, చెన్నా వెజ్ కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది కదా, టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వచ్చిందండి. చిన్నప్పుడు కొంచెం పచ్చపచ్చగా చేసి వేయించాను కూడా కదా. ఎప్పుడు జనరల్ గా పొటాటో ఒకటే వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ గా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ శనగల తాలూకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. జస్ట్ ఈ బంగాళదుంప ఏంటంటే ఆ బైండింగ్ పర్పస్ గా యూజ్ అయినట్టుగానే, అంటే ఎక్కువ దాని టేస్ట్ తెలియట్లేదు. సో బాగుంది రాజు గారు, కొంచెం స్పైసీగా చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ఘాటు ఇదంతా కూడా బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి తర్వాత కొంచెం చట్పటాగా మనం చాట్ మసాలా కూడా వేసాం. యా, సో కొద్దిగా ఏదైనా స్వీట్ చట్నీ కానీ లేకపోతే అలాంటి వాటితో చాలా బాగుంటుంది. సో చూసారు కదండి కట్లెట్స్, ఇదో వెరైటీ బాగుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జలుబు దగ్గు సమస్యతో బాధపడే వాళ్ళకి వెంటనే రిలీఫ్ రావాలి అంటే 1 కప్పు నీటిలో గుప్పెడు తులసాకులు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా మరిగించి ఆ కషాయానికి కొద్దిగా తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. అలా చేసినట్లయితే జలుబు దగ్గు నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది అండ్ అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ. సో హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు సుధారాణి. సుధారాణి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను తార్నాక నుంచి వచ్చాను. బాగున్నారా? బాగున్నాను. హాయ్ అండి. మీ పేరు? దుర్గా అండి. దుర్గా గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సైదాబాద్ నుంచి అండి. సైదాబాద్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? ఎంతసేపు ఆలోచించారు? ముందు లేదండి, ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయితే. ఇక్కడికి అయ్యాక ఫ్రెండ్స్ అయ్యారా? బాగా ఫ్రెండ్స్ అయ్యారా ఏంటి? బాగా. ఓకే, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. సో మరి చూసేద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? చూడండి. ఇలా చూస్తే ఏమన్నా అనిపిస్తుందా? ములక్కాడలాగా ఉన్నాయి. ములక్కాడలాగా ఉంది, ఉండొచ్చు. సొరకాయ ఏం సన్నగా ఉండదు. సో 4-5 ములక్కాడలు పెడితే ఇలా అవుద్ది కదా. సో చూద్దాం మరి ఏం కాయలు ఉన్నాయో ఇందులో. ఓహో, పొట్లకాయ. ఇష్టమేనా పొట్లకాయ? కొంచెమే ఇష్టమా మీకు? మీకు ఇష్టం. ఓకే, సరే, మీకు కొద్దిగా ఇష్టం అన్నారు కాబట్టి అయినా కూడా పొట్లకాయ చేస్తుంటారు కదా. సరే, అప్పుడప్పుడు తెలుసా గీత నాకు ఇష్టం అని పొట్లకాయ తీసుకొచ్చో? తెలుసు నాకు, అలా తెలుసుకుంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు. అప్పుడే ఇద్దరికి ఇష్టమైంది తేలేను కాబట్టి ఒకరికి ఇష్టమైంది తీసుకొచ్చాను అనమాట. అంతేనా? సో మీరిద్దరు ఆలోచించండి పొట్లకాయ అయితే ఏం చేయొచ్చో. చక్కగా మంచి టేస్టీ వంట చేయాలన్నమాట, వెరైటీగా ఉండాలి. సో ఏం చేస్తారు మీరు? పొట్లకాయ క్యారెట్ కర్రీ చేస్తాను. పొట్లకాయ క్యారెట్ కాంబినేషన్ లో కూర. ఓకే, సో మీరు? పొట్లకాయ ధనియా ఫ్రై. పొట్లకాయ ధనియా ఫ్రై. సో రాదన్నారు, ఏదో మంచి కాంబినేషన్ సెలెక్ట్ చేశారు. పొట్లకాయ ధనియా. రాలేని వాళ్ళే బాగా రావాలని, వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఉండేది కదా. అంతేనా? సో రాని వాళ్ళకి బాగా వెరైటీస్ ఎక్కువ వస్తాయి అనమాట. ఓకే, సరే, ఇద్దరులో ఎవరు ఫస్ట్ చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి పొట్లకాయ ధనియా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ ధనియా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, గసగసాలు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దుర్గా గారు, మొదలు పెడదామా? ఆయిల్ పోసుకుందాం అండి. ఓకే. ఏమిటి మీకు ఉంగరాలంటే బాగా ఇష్టమా? బాగున్నాయా? బాగున్నాయి. కలెక్షనా? అసలు ఏమి మొత్తం దిగేసుకొచ్చేసారుగా. ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, వద్దులేండి, ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. చేద్దాం. ఆయిల్ చిచ్చి నూనె వేసుకొని ఉల్లిపాయ వేద్దాం. సో గోల్డ్ కలెక్షన్ బాగా ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచి అలాగా? మ్యారేజ్ అయిన కాడ నుంచి.
ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళు కొనిపెట్టాలి కదా అని ఆలోచించాము. ఇప్పుడంటే హస్బెండే కదా, కొట్టడము వద్దు అని దాచిపెట్టారనమాట అన్ని. ఇప్పుడంటే హస్బెండే కదా కొనేది, ఆ, ఎన్ని కొనుక్కున్నా పర్వాలేదు. పర్వాలేదా? ఓహోహో. మీ వారేం చేస్తుంటారు? పెయింటింగ్ కాంట్రాక్ట్ అండి. గోల్డ్ షాప్ పెట్టుకోమనాల్సింది మీ ఆయన. అప్పుడు మొత్తం అన్ని నేనే వేసుకుంటాను, ఆయన పెట్టాడు. ఓ అలా కూడా ఉంది కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాయ, కాజు, అది ధనియాలు కదా, గసగసాలు. గసగసాలు. సో ఎండు కొబ్బరి, మసాలా దినుసులు, గసగసాలు, జీడిపప్పు ఈ 4 కలిపి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అదే వేసుకోవాలి. ఇప్పుడు ధనియా అంటే ధనియా ఫ్లేవర్ ఏది ఇందులో? లాస్ట్ లో వస్తుందండి. ఓహో, లాస్ట్ లో వస్తుంది. టచ్. వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఈ పేస్ట్. పేస్ట్ ఇప్పుడు ఫ్రై అన్నారు, మరి ఇదేమో పేస్ట్ ఫ్రై కింద అవుతుందండి. ఇది కొంచెం అవుద్దా పొడి పొడిలాడుతూ? ఓ, టమాటా వేస్తున్నాం. టమాటా ముక్కలు. కొత్తిమీర పేస్ట్ వేస్తున్నామండి. ఓకే. పొట్లకాయ వేస్తున్నాం. ఉడికించేసిన పొట్లకాయ ముక్కలు. కొంచెం పసుపు వేసి ఉడికించిన పొట్లకాయ. ఓకే. సో మీ వారి పేరేంటి? వెంకట సుబ్రహ్మణ్యం. పిల్లలు? 2 బాబులండి, అభి, కమల్. మీ గోల్డ్ అంతా ఇంకా మీకేనా? ఓ, కోడలకి వచ్చేమో తర్వాత. వాళ్ళు తెచ్చుకుంటారు కదండి. అలా కూడా ఇవ్వరా? అభి, కమల్ ఏం చదువుతున్నారు? 8th క్లాస్, 9th క్లాస్. సో అయితే ఎవరికి ఏమి ఒక చిన్న ఉంగర ముక్క కూడా ఎవరు? ఇవ్వను. దాంట్లో ఏది ఈ ఊడిన ఈ గజ్జ కూడా ఏమి ఎవరు? కారం వేస్తున్నాం. వేయండి. సరిపడా సాల్ట్. ఓకే, కొంచెం వేద్దాం. కొంచెం వాటర్ పోస్తుందా అండి? ఇప్పుడు మీరు ఫ్రై అన్నారు, ఇదేమో కూర అయింది. మరి అవుతుందండి, ఫ్రై అవుతుంది. అవుతుందా? ఒక్క నిమిషం ఇందులో పోద్దాం. కొంచెం గిన్నెలో పోసుకొని పోద్దాం. కొంచెం వాటర్ పోస్తాం. ఇలా కూరలా కూడా తినొచ్చుగా, బాగానే ఉంటుందేమో. గ్రేవీ కొంచెం దగ్గరగా అయ్యేటప్పటికి ఫ్రై కింద అయిపోతుందండి. కూరలా తినొచ్చు అంటే ఇంకా ఉడకాలి కదా లైట్ గా. కావాలంటే మనం ఇట్లా గ్రేవీ కావాలంటే టైప్ లో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని గ్రేవీ కింద ఉడకొచ్చు. ఓకే. పుల్కా, చపాతి ఇట్లా అంటే ఇట్లకి బాగానే ఉంటుంది. ఓకే. ధనియా అన్నారు కదండి, ఇప్పుడు వస్తుంది ధనియాల పొడా? ఆ, ఓ, అందుకని ధనియా అని పేరు పెట్టేశారా? చూడండి. ఓహో. కొంచెం ఎక్కువ అంటే మామూలు కర్రీకి కొంచెం వేస్తాం, ధనియా ఫ్రై కాబట్టి ఎక్కువ వేస్తున్నాం. ఓహోహో. కొద్దిగా ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే అది మనకి ధనియా కాంబినేషన్. కాంబినేషన్ బాగుంటది. ఓకే. కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేస్తారు కదా, అది కూడా ధనియా ఫ్యామిలీయే కాబట్టి ఓకే, అలా కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు మనం. ఇప్పుడు ఇది బాగా పొడి పొడిలాడుతూ వేగేదాకా మనం వెయిట్ చేయాలా? అవసరం లేదండి, ఒక్క 1 minute 1 minute లో అయిపోతుందా? సో ఈ కూర ఎక్కడ నేర్చుకున్నారు ఎందుకు మీరు? యూట్యూబ్ లో చూసి నెట్లో చూసారా? ఓహో. మరి చిన్నప్పటి నుంచి పొట్లకాయ అసలు ఎప్పుడు తినలేదు, ఐ మీన్ పెద్దగా ఇష్టం ఉండేది కదా మీకు? తిన్నా కానీ ఏదైనా కాంబినేషన్ లో తినేవాళ్ళం కాబట్టి పొట్లకాయ తెలిసేది కాదు. ఓహో, అంటే అప్పుడు అలా మబ్బి పెట్టి పెట్టేవాళ్ళు అనమాట. స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి, డిష్ అవుట్ చేస్తున్నాం. అంతేనా? అంతే. ఇది నాకు ఫ్రై కాదు, ఇది కర్రీ. నేను ఒప్పుకోను దీని ఫ్రై అని చెప్పారు నాకు. కర్రీ అయితే ఇంకా గ్రేవీ ఉంటది కదండి. ఇది కూడా కర్రీ అమ్మా. అంతే అంటారా? ఫ్రై అంటే ఫ్రైలా ఉండదు, ఇట్లా పొడి పొడిలాడుతూ బెండకాయ వేపుడు. అది డీప్ ఫ్రై కాదు, అది మామూలు ఫ్రై. అయిపోయిందా? అయిపోయిందండి. వెరీ గుడ్. వేడి వేడిగా పొట్లకాయ ధనియా కర్రీ. ఓకే. సో పొట్లకాయ ధనియా కర్రీ కాదు ఫ్రై, దుర్గ గారు చెప్పినట్టుగా. సో మరి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ ధనియా ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, మసాలా దినుసులు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, కొత్తిమీర పేస్ట్, ఉడికించిన పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, పొట్లకాయ ధనియా ఫ్రై రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. మనకి ఏదైనా వేడి పదార్థాలు శరీరంపై పడి కాలినట్లయితే వెంటనే కాలిన చోట ఐస్ క్యూబ్ పెట్టాలి. ఆ తర్వాత పాలు, తేనె ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకుని ఆ కాలిన చోట రాసినట్లయితే బొబ్బలెక్కకుండా ఉంటుంది. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో సుధా గారు రెడీయా? మీరు పొట్లకాయ క్యారెట్ కూర అన్నారు కదా, అంతేనా? ఓకే, మరి పొట్లకాయ క్యారెట్ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ క్యారెట్ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా సుధా గారు? ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. ఓకే, ఆయిల్ వేడెక్కింది కదా, పోపు దినుసులు వేసుకుందామండి. పచ్చిమిర్చి. ఓకే, తుల్లిపోదులన్నీ మీ మీద. తుళ్ళిపోతుందండి నా మీద. అలా చాలాసార్లు తుల్లిపోయింది కాబట్టి ఇది వచ్చిందండి. చూసారా? తప్పదు మరి వంట అంటే. అందుకే మా జాగ్రత్తల్లో మేము ఉంటాం, వంటనే అనట్లేదుగా. ఆనియన్. జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వంట చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. ఓకే, మేము కూడా ఇప్పుడు మీరు ఇంత బాగా తయారయ్యారు, గబుక్కు నూనె పడింది అనుకోండి, ఎలాగా బాగోదు కదా. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, చక్కగా మనకి రక్షణ, చీరలకి రక్షణ, అన్ని. ట్రైనింగ్ మాకేమో ఇంటి దగ్గర ట్రైనింగ్. అవునవును, మా మీద మీకే ఎక్కువ ట్రైనింగ్ అండి కదా. ఉల్లిపాయలు వేసి కొంచెం కరివేపాకు. ఓకే, ఇప్పుడు క్యారెట్ ముక్కల్లో వేసి పొట్లకాయ తురుములో వేసుకుంటే ఎలా ఉంటుంది? బాగోదు. పసుపు. పొట్లకాయ బాగుంటుంది కదా, ఎందుకు ఇష్టం లేదు? నాకైతే చాలా ఇష్టం పొట్లకాయ కదా. పొట్లకాయ ముక్కలు ఉడికించి పెట్టారా మీరు ముందు? లేదండి, అన్ని ఇక్కడ డైరెక్ట్ మగ్గించుకోవటమే. మగ్గించుకోవడం. ఓకే, ఇప్పుడు పొట్లకాయ వేసుకున్నాం. అప్పుడు పల్లెటూళ్ళల్లో ఎక్కువ సొరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు ఇవే తినేవాళ్ళు, ఎందుకంటే చక్కగా ఇంట్లోనే తీగలకి అలా. ఇక్కడ ఏమైపోయిందంటే ఆ తీగలు లేక అందరికి వీటి ఇది తెలియట్లేదు. క్యారెట్ అండి తురుము చేసుకొని వేసుకోవాలి. ఓకే, అవి ఇవి ముక్కలు అనుకోండి, మళ్ళీ తిన్నారు. తురుము అనుకో తింటారా? కలిసిపోతుంది. ఇంటికాడ మోసం చేస్తుంది. క్యారెట్ చూపించి క్యారెట్ చూపించి పొట్లకాయ సపరేట్ చేయలేరు కదా కలిసిపోయాక. అందుకని కొంచెం ఉప్పు వేద్దామండి, తొందరగా ఉడుతాయి. ఓకే, సో సరిపడా వేసేస్తున్నారా? మరి ఎందుకు అంత తీసుకున్నారు? ఫస్ట్ నాకు భయం వేసింది, మొత్తం వేసేస్తారా? ఓ మళ్ళీ ఈ రోజు నేను ఉప్పు కూర తినాలా అని. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కూడా జాబ్ చేస్తారు, శాంసంగ్ లో చేస్తాను మేనేజర్ గా. ఓకే, మాకు పాప ఒకతే పాప? క్లాస్. ఓ, మీ పాప పేరేంటి ఇంతకీ? లహరి ప్రియ అండి. లహరి ప్రియ. మీ వారి పేరు ఏమిటి? సతీష్. బాగుంది. సో డిస్కషన్స్ లేకుండా ఉండాలంటే అన్ని కలిపి ఉండేయాలన్నమాట. ఇది ఒక టెక్నిక్. కారం వేస్తున్నాను. మీరు రోజు ఇవి చేసినాయని గుర్తు పెట్టుకుంటున్నారా? ఎప్పుడు కూడా మర్చిపోతున్నారా? రేపు ఫ్యూచర్ లో పనిచేస్తారు కదా మీకు. మీరు మళ్ళీ 1 year తర్వాత వచ్చి అడగండి, నేను చెప్పకపోతే అప్పుడు అడగండి. ఓకే, అట్లయితే పర్లేదు. మీ ఫ్యూచర్ నేను ఇట్లా చిన్న చిన్న గుర్తున్న ట్రై చేస్తుంటా. గుర్తురానివి వదిలేస్తా. అంటే మా ప్రోగ్రామ్ ఎలాగో అన్ని మనకి వాటర్ ఇవ్వండి, యూట్యూబ్ లో పెడతారు కదా, సో అప్పుడు అందులో చూసుకొని ట్రై చేస్తుంటాం అనమాట. చూసుకోండి ఎన్ని కావాలో. ఆవిడ ఫ్రై ఫ్రై అని మొత్తం దాంట్లో నీళ్లు పోయించేసాను. నాకు మనది కర్రీయే కదా. సో ఇప్పుడు ఆ పొట్లకాయ ముక్కలు శుభ్రంగా ఉడకాలన్నమాట. ఉడకాలి కొంచెం. ఓకే, ఇప్పుడు మనకి పొట్లకాయ తెలగపిండి వాడినప్పుడు దాంట్లో చాలా వెల్లుల్లిపాయలు వేస్తారు కదా. అవునండి, చాలా బాగుంటుంది కదా టేస్ట్. యా, పొట్లకాయ పెరుగు చట్నీ. కొంతమంది పొట్లకాయ అంటే తీసుకోరు, కానీ చాలా బాగుంటది, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అవును, చూద్దామా? చూడండి, ఉడికిందా? ఉడికిందండి. ఓకే,
వెల్లిపాయల్ని రెండుగా మజ్జిగ చేసుకుని ఓకే వేసేయాలి. చేసి నేను ఫ్రై అని కర్రీ చేశాను, ఆమె కర్రీ అని ఫ్రై చేసింది. లేదు చూద్దరు కానీ అంటే ఇది కొంచెం ముద్దకూర టైప్ లో ఉంది. ఓకే, మీదేమో టోటల్ గా ఫ్రై అంటే అది 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 అదేలేండి మీ ఫ్రై ఫ్రై ఫ్రై. సో ఫైనల్ గా వెల్లుల్లిపాయలు కూడా వెల్లిపాయలు వేసేసారు. కూడా వేసాము. ఎక్కువ ఉడక అవసరం లేదండి, లాస్ట్ లో వేసుకోవాలి వెల్లిపాయ. లాస్ట్ లో స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత పెరిగేసుకుందాం. కట్టండి, పైకి తిప్పండి. ఇది రైస్ లోకైనా చపాతీకైనా బాగుంటుందండి. ఇప్పుడు చెప్పండి, ఇది ఫ్రైలా ఉందా కర్రీలా ఉందా? కర్రీ 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 నేను చెప్తున్నానుగా. ఓకే అండి, తీసేద్దాము. పొట్లకాయ కూర ఏమన్నా కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఓకే, లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఇప్పుడు పూజ చేస్తున్నారా? రెడీ? ఓకే, రెడీ. వేడి వేడిగా పొట్లకాయ క్యారెట్ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి చూడండి. తప్పకుండా. ఓకే అండి, మరి పొట్లకాయ క్యారెట్ కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ క్యారెట్ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి పెరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ క్యారెట్ కూర రెడీ. ఓకే, మరి పొట్లకాయతో 2 వెరైటీస్ రెడీ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఓకే ఒకటేమో పొట్లకాయ ధనియా ఫ్రై, ఇది ఓకే అది కర్రీలా అనిపిస్తుందా మీకు? Yeah, ఫ్రై correct. ఫ్రై. సో అదేమో పొట్లకాయ క్యారెట్ కూర. సో రెండు కూడా కొంచెం ఆపోజిట్ లో ఉంది. అదే కదా. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? ఫ్రై లాంటి కూర. ఫ్రై లాంటి కూర. అబ్బో, మసాలా ఘాట్ ఎక్కువగా ఉంది. ఫుల్గా భలే స్పైసీగా బాగుంది. సో నెక్స్ట్ క్యారెట్ కాంబినేషన్. బాగుందండి. బాగుందా? ఓకే. ఆ క్యారెట్ స్వీట్నెస్ అండ్ పొట్లకాయ కూడా మనకు వాటర్ వెజిటబుల్ కాబట్టి దానికి కూడా యా బాగుంది. రెండు బాగా సెట్ బాగా అయ్యాయి. సెట్ అయ్యాయి. సో రెండు డిష్లు బాగున్నాయి. బేసిక్గా అంటే కొంచెం మసాలా కాంబినేషన్లు చేశారు కదా, గసాలు, కొబ్బరి, తర్వాత మసాలా దినుసులు, కాజు. సో దాంట్లో కొంచెం మీరు మసాలా దినుసులు క్వాంటిటీ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ పడేసింది. సో ఆ దాల్చిన చెక్క తర్వాత లవంగం. సో ఈ ఫ్లేవర్ ఎక్కువగా దాంట్లో తెలుస్తూ ఉంది. ధనియాల పొడిది తగ్గింది. ధనియాలు చాలా తగ్గిపోయింది. సో మెయిన్గా అది జస్ట్ అలా నోట్లో పెట్టుకోగానే దాల్చిన చెక్క పొడియే మనకు అంటే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. మసాలా టైప్లో ఇది ఓకే డిష్ అనేది మనకు. బట్ మీకు ధనియా అన్నారు కానీ ధనియా ఫ్లేవర్ తెలియట్లేదు. ఈరోజు క్యారెట్ కాంబినేషన్ చేసిన కూర అండి. ఓకే, సో సుధా గారు విన్నర్ అనమాట. Yes. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సో బాగుంది కూర, టేస్టీగా. సో సుధారాణి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో దుర్గా గారు, మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. సో థ్యాంక్స్, బాగున్నాయి రెండు కూరలు కూడా, టేస్టీగా చేశారు ఇద్దరు. ఓకే, పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా పొట్లకాయ వాళ్ళ వెరైటీ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కొబ్బరికాయ మధ్యకు పగలాలి అన్నట్లయితే కొట్టే ముందు కాయను కాసేపు నీళ్లలో ఉంచి తీయాలి. అలా చేసినట్లయితే కాయ కరెక్ట్గా మధ్యకు పగులుతుంది.
ఇవాళ 4 టేస్టీ వంటల్ని చూశారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలో చూసిన సోయా బఠానీ వేపుడులోని పోషకాలను తెలుసుకుందాం. సోయా, బఠానీలు, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా. సోయా ఇక బఠానీ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే సోయాలో కూడా ప్రోటీన్ ఉంటుంది, బఠానీలలో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇట్ విల్ బి హై ప్రోటీన్ డిష్. సోయాలో ఉన్న ప్రోటీన్ తర్వాత బఠానీలో ఉన్న ప్రోటీన్ కూడా తేడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సోయాలో ఉన్న ప్రోటీన్ పర్ఫెక్ట్గా ఉంటుంది దగ్గర, అంటే వెజిటబుల్ సోర్సెస్లోనే నాన్ వెజ్కి ఈక్వల్గా ఉన్న ప్రోటీన్ సోర్స్ మనం సోయాని చెప్పుకోవచ్చు. బఠానీలలో ప్రోటీన్ క్వాలిటీ బాగున్నప్పటికి కూడా కొన్ని అమైనో యాసిడ్స్ తగ్గి ఉంటాయి. రెండిట్లో కూడా విటమిన్ ఏ అండ్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అవి మనకు చాలా చాలా మంచిదండి. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చెన్నా వెజ్ కట్లెట్, శనగలు, చెన్నా, వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా. తర్వాత మనకు చాట్ మసాలా లాంటివి. ఇప్పుడు 4 to 6 అనేది సాయంత్రం పూట ప్రతి ఒక్కరికి కూడా ఏవైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కూడా మనకు అలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం బిఫోర్గా ప్రిపేర్డ్గా ఇలాంటి రెసిపీస్ కనుక చూస్ చేసుకొని ఉంచుకుంటే ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇటు వెజిటబుల్స్ కానివ్వండి, అటు ప్రోటీన్ కానివ్వండి బ్యాలెన్స్డ్గా ఉంది. కాబట్టి ఆ ప్రోటీన్లో ఉన్న ఈ వెజిటబుల్స్లో ఉన్న ఆ విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకు కరెక్ట్గా బాడీకి దొరుకుతాయి. ఇంకొక సలహా ఏంటంటే ఇలా 3-4 రకాల వెజిటబుల్స్ కాకుండా 1-2 వాడుకున్నా కూడా మనకు ఇట్స్ ఓకే, మనకు కావాల్సినవి మనకు అందుకున్నట్టే. అలాగే ఊరించే వంటలో చూసిన పొట్లకాయ ధనియా ఫ్రై. ధనియాలు అన్నప్పటికీ మనం కొత్తిమీర ఎక్కువ వాడుకుంటున్నాం పేస్ట్ లాగా చేసుకొని. బాగుందండి. పొట్లకాయ ఏమో లో క్యాలరీ వెజిటబుల్, కొత్తిమీర కూడా లో క్యాలరీ. కొత్తిమీరలో మనకు తెలియని ఒక గుణం ఉందండి. అదేంటంటే ఇప్పుడు ఎలా చేసినా మనం డెఫినెట్గా బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనం ఎక్స్పోజ్ అవుతాం. సో కొత్తిమీర ఫుడ్ మీద జల్లుకున్నప్పుడు మనకు అదే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. దాన్నే మనం ఆహారంలో ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంకా సూపర్బ్ అనే చెప్పాలి. కాకపోతే ఇందులో పచ్చి కొబ్బరి తర్వాత కాజు 2 వాడారు. ఈ 2 కాంబినేషన్ మాత్రం వద్దండి. ఏదైనా ఒకటి తీసుకోవాలి. నన్ను అడిగితే నా ప్రిఫరెన్స్ ఏంటంటే కొబ్బరి వాడినా బెటర్, కానీ కాజు ఇలా కూరల్లో వాడటం కంటే లైట్గా మనం కొబ్బరి లిమిట్లో వాడుకుంటే బెటర్ అని చెప్పాలి. నెక్స్ట్ మీరు మరో అమేజింగ్ రెసిపీ చూసారండి, పొట్లకాయ క్యారెట్ కూర. పొట్లకాయ, క్యారెట్, వెల్లుల్లి, పెరుగు సూపర్బ్ అండి. బ్యాలెన్స్డ్ డిష్ ఉన్నప్పటికీ ప్రోటీన్కి ఒక్కొక్కసారి మనం వెతుక్కుంటూ ఉంటాం. అయ్యో రోజు పప్పులే తినాలా, పప్పు ధాన్యాల వలన గ్యాస్ కూడా వస్తుంది కదా, పప్పు రోజు తింటే కూడా మనకు బోర్గా కూడా అనిపిస్తుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే. అలాంటప్పుడు కర్డ్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. సో పెరుగు, పొట్లకాయ, క్యారెట్ 2 types ఆఫ్ వెజిటబుల్స్, తర్వాత మనకు వెల్లుల్లి. ఇక ఈ రెసిపీ కూడా రియలీ వెరీ వెరీ గుడ్. క్యాలరీ పరంగా చూసుకున్న పొట్లకాయ, క్యారెట్ క్యాలరీ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ పొట్లకాయ క్యారెట్ కూర కానివ్వండి, పొట్లకాయ ధనియా ఫ్రై కానివ్వండి, చెన్నా వెజ్ కట్లెట్ కానివ్వండి, సోయా బఠానీ వేపుడు కానివ్వండి, 4 కూడా మొత్తం టోటల్ ఫ్యామిలీకి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో 100% ఈ 4 రెసిపీస్ మీరు నోట్ చేసుకొని చక్కగా ట్రై చేసుకోవచ్చు. ఊరించాంటి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈ రోజు 2 కూడా మంచి టేస్టీ అండ్ హెల్దీ వంటలు చూపించారు. సో బఠానీ ఇంకా సోయా గ్రాన్యూల్స్ కాంబినేషన్ లో కర్రీ చాలా టేస్టీగా ఉంది. అండ్ అలాగే కట్లెట్స్. సో చిన్న చిన్న కాంబినేషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి కొత్త కొత్త టేస్ట్లు అలా పుట్టుకొస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఈ రోజు 2 కూడా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉన్నాయి. సో మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.